నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను తాడేపల్లిగూడెంలోని శివనాగ మోటార్ షోరూమ్ దగ్గర అయితే వచ్చానండి. వీళ్ళు తాడేపల్లిగూడెంలో చవకైన రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. శివనాగ మోటార్ షోరూమ్ మనకి భీమవరంలో, ఏలూరులో, చేబ్రోల్లో ఉన్నది. ఇప్పుడు మనం అయితే తాడేపల్లిగూడెం అయితే రావడం జరిగింది. వీళ్ళు 56,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ అనేది మన త్వరలోనే మన ఛానల్లో కూడా వస్తుంది, అది చూడండి. ప్రస్తుతం అయితే వీళ్ళ షోరూంలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆఫర్ చేస్తున్నారు, దాని రేట్లు తెలుసుకుందాం. ప్రత్యేకంగా వీళ్ళ స్కూటర్లో 200 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయం ఉందా, సర్వీస్ అలాంటిది ఇస్తున్నారు, అన్ని వివరాలు కూడా వీళ్ళ షోరూమ్ ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. నాయన నమస్కారం. నమస్తే అండి, కృష్ణ చైతన్య గారు. మొత్తానికి 56,000 మార్కెట్లు మీరు కూడా దిగారు. అవును సార్, అవును. మార్కెట్ ఏది బాగుందో చూస్తే దిగాలి. తాడేపల్లిగూడెం ప్రజలకు కూడా ఈ 50,000 మార్కెట్ మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగిందా సార్? అవునండి, అవునండి. ఎందుకంటే లిథియం అయాన్తో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాను కొంతమంది ఫీలింగ్ ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ బయింగ్ పర్చేజింగ్ కూడా బాగా ఎక్కువ ఉంది కదా. తక్కువ కాస్ట్లో అందరూ కూడా లాంగ్ రన్ వెళ్ళే వాళ్ళు తక్కువ అండి. లోకల్ 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ కూడా ఎక్కువ ఉన్నారు బాగా. దానికోసం లక్షలు పెట్టి ఏం కొంటాంలే, ఒక 56,000 రేంజ్లో అయితే ఓకే, సెకండ్ వెహికల్ కింద ఉంటుంది, ఇంట్లో అందరూ వాడుకోవచ్చు ఉద్దేశంతో ట్రెండ్ మారింది ప్రజెంట్. ఓకే, ఆ ట్రెండ్ తగ్గట్టుగా మేము మా కంపెనీతో మాట్లాడుకుని ఆ బ్యాటరీతో తెప్పించుకున్నాం. ఇది మీ 56,000 రూపాయల స్కూటర్ ఇదే సార్, ఫ్రాంక్లిన్ ఈవీ కంపెనీ అండి, పవర్ ప్లస్ వెహికల్ అండి. ఓకే, ఇప్పుడు మార్కెట్లో మీరు ఇచ్చి ఈ ప్రైస్ సెగ్మెంట్లో 53,000 రూపాయలకి, ఈవెన్ 50,000కి కూడా ఇంచుమించుగా ఇదే రేంజ్ చేస్తాం. మీరు ఎంత రేంజ్ ఇస్తున్నారు ఇప్పుడు? 70-80 కిలోమీటర్స్ అండి. 78 పర్ ఛార్జ్. పోనీ ఒక 60 దాకా ఇదే ప్రైస్ సెగ్మెంట్లో ఇస్తున్నారు. పక్క వాళ్ళందరూ ఇచ్చేది ఉంటుంది, దాంట్లో 3 రకాలు ఉంటాయండి కండిషన్స్. అంటే మీ ప్రత్యేకత ఏంటి అసలు ఇందులో, ఈ మోడల్లో? నేను ఇవ్వడానికి ప్రత్యేకత ఏంటంటే, మేము మెయిన్ థింగ్ 60 వాట్స్ 32Ah బ్యాటరీ తీస్తున్నాం. అందులో గ్రఫైన్ బ్యాటరీ ఇస్తాం, లెడ్ యాసిడ్లో కూడా. గ్రఫైన్ కూడా మేము ఇచ్చేది ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తాం, 5 to 6 అవర్స్లో ఛార్జింగ్ అయిపోయేలాగా. ఓకే, బయట మార్కెట్లో అనేది 48 వాట్స్ ఇవ్వచ్చు, అంటే 4 బ్యాటరీస్ ఉంటుంది. తక్కువ రేంజ్ ఇవ్వచ్చు, ఒక 60 వాట్స్ ఇచ్చినా కూడా కంట్రోలర్ క్వాలిటీ తేడా ఉండొచ్చు. ఛార్జింగ్ టైం లెడ్ యాసిడ్ ఇస్తే 9 to 10 అవర్స్ 11 అవర్స్ పట్టచ్చు. అంటే ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి, ప్రతిదీ కస్టమర్ ఐడెంటిఫై చేయలేరు. 48 వాట్స్ అన్నారు అనుకోండి, సపోజ్ కంట్రోలర్ కానించి వైరింగ్ కానించి అన్నీ మారిపోతాయి కాస్ట్. ఒక బ్యాటరీ కాస్ట్ తగ్గిపోద్ది అంటే 3,000 తగ్గిపోద్ది. కంట్రోలర్ కాస్ట్, వైరింగ్ కాస్ట్ తగ్గిపోతాడు, ఆటోమేటిక్ ఇంకో 3,000 తగ్గిపోద్ది. మాకు 50,000కి ఇచ్చేది, మేము కూడా ఇచ్చేది ఇది బెస్ట్ ఇద్దామని. 70 కిలోమీటర్లు రియల్ గా వస్తుంది, ఇది పక్కా వస్తాను, చెక్ చేసాను ఆల్రెడీ. సింగిల్ స్పీడ్ లో సింగిల్ పర్సన్ అండి, ఫస్ట్ మోడ్ లో. ఇప్పుడు ఈ పవర్ ప్లస్ మోడల్ లో ఫీచర్స్ ఏమి ఇస్తున్నారు సార్? దీని ఫీచర్స్ వచ్చేసండి, రివర్స్ ఉందని మోడు, క్రూజ్ కంట్రోల్ ఉంది, యాంటీ థెఫ్ట్ అలారం ఉంది, ట్యూబ్లెస్ టైర్లు, టైర్ కూడా 10 ఇంచ్ అయినా హెవీ టైర్ ఇస్తారు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అండి, మొబైల్ ఛార్జింగ్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే జీపీఎస్ కూడా ఇన్స్టాల్ చేసి ఇస్తామండి ఎక్స్ట్రా. ఇదే మోడల్లో మీరు కావాలంటే లిథియం ఇస్తారా? లిథియం కూడా ఇస్తామండి బ్యాటరీ. ఓకే, మీకు బ్యాటరీ 80 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇందులో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంది కంపెనీతో. మాకు లిథియంతో అయితే ఎంత ప్రైస్ పడుతుంది సార్? ఇది 78-80 అలా పడవచ్చు, 70-80 లోపే మొత్తం మీద 100 కిలోమీటర్ మైలేజ్ తోటండి. ఫ్రాంక్లిన్ ఈవీలో నెక్స్ట్ మోడల్ వచ్చి డీలక్స్ మోడల్ అండి, డిఎల్ఎక్స్ మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి సేమ్ 70 to 80 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. కంపేర్ టు దాని మీద అంటే ప్రీమియం కలర్ బాడీ అయినా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇస్తారు, క్రూజు రివర్స్ దానిలాగా సేమ్ ఉంటుంది. అన్ని ప్రీమియం ఉంటాయి మొత్తం దీంట్లో. మిగతా ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి. లాంగ్ సీట్ ఇస్తారు దీనికి, దానివల్ల కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే, 66 అలా పడుతుందండి. ఇది డైరెక్ట్ కస్టమర్ ప్రైజ్ అండి. ఓకే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఏమైనా పెరిగిందా సార్? ఇది కొంచెం పెరుగుతుంది, దాంతో కంపేర్ టు పవర్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది. హైట్ కొంచెం హైట్గా ఉన్న వాళ్ళకి ప్రిఫరబుల్ అండి ఇది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల వాళ్ళకి అది బాగుంటుంది. ఈ ఫ్రాంక్లిన్ కంపెనీలో గ్రాఫైన్ బ్యాటరీలో ఉన్న ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే అండి, మనకి 5 బ్యాటరీస్ పనిచేస్తున్నప్పుడు 60 వోల్ట్స్ పెట్టుకుంటామండి. ఎప్పుడైనా ఒక బ్యాటరీ కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని డిస్కనెక్ట్ చేసుకుంటే 48 వోల్ట్స్ కన్వర్ట్ అయిపోతుంది బండి. అంటే ఒక బ్యాటరీ పోయినా కూడా కస్టమర్ బండి ఆగదు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్, ఎక్కడైనా బండి బ్రేక్ డౌన్ అయితే డైరెక్ట్గా కంట్రోలర్ నుంచి కరెంట్ వెళ్తుంది మోటార్కి. ఇన్ కేసు కంట్రోలర్ పోయినప్పుడు డైరెక్ట్గా మోటార్కి పవర్ సప్లై వెళ్తుంది. దీనివల్ల బండి బ్రేక్ డౌన్ అవ్వకుండా మనకి 10 కిలోమీటర్ స్పీడ్ మీద ఇంటికి వచ్చేది, మనకి తీసుకొచ్చేయచ్చు. ఆ టైప్ ఇచ్చాడు ఆప్షను. ఈ పార్కింగ్ అయినా నార్మల్. ఈ పర్సంటేజ్ కూడా చూపించారు దీంట్లో మెటర్ అండి, అదర్ ఫీచర్ దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్. ప్లస్ ఇది కూడా డీలక్స్ కూడా నో లైసెన్స్ వెహికల్స్ అండి. కంపెనీ వాళ్ళు సీ బుక్ కార్డు కింద మనకి ఇస్తారండి, బండి డెలివరీ ఇచ్చినప్పుడు ఇస్తాం మేము. ఓకే, 1 year వారంటీ బ్యాటరీకి, మోటార్కి, కంట్రోలర్కి 1 year వారంటీ అండి. ఛార్జర్కి 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫ్రాంక్లిన్ కంపెనీ వాళ్ళు డీలక్స్లోనే 10 inch టైర్లోనే లిథియం అయాన్ కూడా సప్లై చేస్తున్నారండి. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి
80 కిలోమీటర్స్ కానీ 100 కిలోమీటర్స్ కానీ 120 కిలోమీటర్స్ కానీ బ్యాటరీ ఇందులో మార్చుకోవచ్చు మనం. ప్రజెంట్ మేము 100 కిలోమీటర్ బ్యాటరీ తోటి 78కి సేల్ చేస్తున్నాం. ఇది చూపిస్తారు అది మాకు? షూర్ అండి. రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, రిమూవబుల్ బ్యాటరీ అండి, 100 కిలోమీటర్స్ ఇది. ఇందులో 35 చేసుకుంటే 120 వస్తుంది మైలేజ్. సరిపోద్ది ఈ స్పేస్లో, అది పైకి వస్తుంది కొంచెం సరిపోతుందండి. బ్యాటరీ కొంచెం పైకి వస్తుంది అంతేనండి. 100 కిలోమీటర్ రేంజ్ ఇచ్చేది ఇప్పుడు 78,000కి ఇస్తున్నారు. అవును సార్. 120 కిలోమీటర్ రేంజ్ది ఎంతకి ఇస్తున్నారు సార్? 83 అండి. 83 అంతేనండి. 3 years వారంటీ ఇస్తామండి. 2+1 సార్. 2 years ఫుల్ వారంటీ, 1 year సర్వీస్ వారంటీ. ఈ ఫ్రాంక్లిన్ ఈవోలో డీలక్స్ మోడల్లో 12 inch టైర్ బండి అండి ఇది. అంటే కొంచెం టైర్స్ 12 inch ఇస్తారు. మిగతా ఫీచర్స్ అన్ని సేమే. ఇందులో 120 మైలేజ్ పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు. డబుల్ బ్యాటరీ కూడా ఇచ్చారండి, 160 మైలేజ్ కూడా ఇచ్చారండి. డబుల్ బ్యాటరీ వల్ల యూజ్ ఏంటంటే ఒక బ్యాటరీ కంప్లైంట్ మనం ఛార్జింగ్ పెట్టుకుని ఒక బ్యాటరీతో మనం లోకల్ తిరగచ్చు. ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చినా బ్యాటరీ కంపెనీకి పంపిస్తాం మనం సర్వీస్కి. ఒక బ్యాటరీతో బండి ఆకుండా తిరుగుతుంది మనకమాట. ఆ టైప్ అండి. ఒకటి ఎంత ఇచ్చారు? ఒక బ్యాటరీ 24 ఇచ్చండి. అలాగా డబుల్ బ్యాటరీ 2 బ్యాటరీలు ఇస్తారండి. 120 160 మైలేజ్ వస్తుంది. 60 volts 24 సార్. 60 volts. దీనికి ఎంత ఛార్జింగ్ టైం సార్ ఇది? ఒక్కోదానికి 4 to 5 hours పడుతుంది. ఒక బ్యాటరీకి 4 hours పడుతుంది. విడివిడిగా పెట్టుకోవాలి మీరు? విడివిడిగా పెట్టుకోవాలి అంటే 10 hours పడుతుంది. ఇందాక దీనికైతే దానికి 5 hours అండి. 5 hours ఒకటే బ్యాటరీ. 4 to 5 hours అండి కూడా. దాని రేట్ ఎంత సార్? 160 కిలోమీటర్ది. ఇదైతే 1.25 పడుతుంది, 1.25 పడుతుందండి. 1,25,000. 1,25,000. ఈ ఫ్రాంక్లిన్ ఈవోల్ది కోరో మోడల్ అండి. రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. 60 స్పీడు. ఇది 100 కిలోమీటర్ మైలేజ్తో ఇవ్వగలమండి, 200 కిలోమీటర్ మైలేజ్తో ఇవ్వగలం. ఇందులో 2 బ్యాటరీస్ అండి. డబుల్ బ్యాటరీ బండి వెహికల్ అండి ఇది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి 12 inch టైర్లతో వస్తుంది. రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది. డబుల్ డిస్క్ బ్రేక్ అండి, ఫ్రంట్ బ్యాక్ కూడా. 2 kW మోటార్ దీనికి ఇచ్చింది కంపెనీ వాళ్ళు. వారంటీ వచ్చి 3 years ఉంటుందండి. మోటార్కి 2 years, బ్యాటరీకి 3 years ఇస్తామండి. మోటార్ కెపాసిటీ ఎంత సార్ ఇది? 2 kW అండి. 2 kW అండి. లెగ్ రూమ్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఎవరికన్నా పొలాల్లో ఆయిల్ టిన్ అవి మోసుకోవాల్సిన వాళ్ళకి, ఎక్కువగా లెగ్ రూమ్ కావాల్సిన అనుకున్న వాళ్ళకి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లెగ్ రూమ్ ఎక్కువ ఉంది స్పేసు. ఈ ఫుట్ రెస్ట్ కూడా పుష్ అండ్ ప్లే అండి ఈ టైప్. ఇందులో డబుల్ బ్యాటరీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ సింగిల్ బ్యాటరీ కూడా డెలివరీ ఇవ్వగలమండి. సింగిల్ బ్యాటరీ ఉండి అప్పుడు బూట్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు కస్టమర్. ఈ బ్యాటరీ ఇంటికాడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. ఎంత 200 kg లోడ్ ఉంటుంది సార్ ఇది కెపాసిటీ? ఈజీగా 180 kgs అండి. ఓకే. దేనికి దానికి ఎంసీబీ మార్చుకోవచ్చు. మనం జస్ట్ ఇది డిస్కౌంట్ చేసుకుని ఎంసీబీ కట్టుకుని డిస్కౌంట్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకుని ఎంసీబీ ఆన్ చేసుకుంటామండి. ఇప్పుడు 2 ఛార్జీలు కొనుక్కుంటే పెట్టుకోవచ్చా, లేకపోతే మీరు ఒకటే ఇస్తారు? ఒకటే ఇస్తామండి. 2 ఛార్జీలు కొనుక్కుంటే ప్యారలల్గా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ బ్యాటరీకి ప్లస్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, బయట బండికి వెహికల్ పెట్టుకోవచ్చు, బ్యాటరీ తీసి విడిగా కూడా పెట్టుకోవడం కూడా ఇచ్చాడు ఆప్షన్ పోర్టు. ఓకే ఓకే. పైకి తీసుకెళ్ళి బండిలోనే పెట్టుకోవాలని రూల్ ఏం లేదండి. బయట ఒక బ్యాటరీ ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఒక బ్యాటరీ ఇంటిగా పెట్టేసుకుని ఛార్జర్ తోటి ఈ ఒక బ్యాటరీతో సింగిల్గా ట్రావెల్ చేయొచ్చు కస్టమర్. ఓకే. ఇప్పుడు దీనికి ఛార్జింగ్ టైం ఎంత సార్ ఇది? ఇది 4 hours పడుతుంది. 2 అయితే 8 hours పడుతుంది. 2. దీంట్లో రివర్స్ మోడ్ ఉంది సార్? రివర్స్ మోడ్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉందండి, జీపీఎస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనికి 3 years సార్ వారంటీ? 3 years వారంటీ అండి బ్యాటరీకి. మోటార్కి 2 years అండి. ఫ్రాంక్లిన్ ఈవీ వాళ్ళే డ్రాప్ వెహికల్ అండి ఇది. 10 inch లోటర్ స్పెషల్ అండి. కోడిగుడ్లు వాళ్ళకి, పేపర్ వేసుకునే వాళ్ళకి, పచారీ సరుకులు వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది 10 inch టైర్లతో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్లతో అండి. ఇది అన్రెస్టెడ్ వెహికల్. ఇది 85,000 పడుతుందండి. 120 మైలేజ్ అండి. 120 మైలేజ్ తోటి వాళ్ళు సౌలభ్యంగా క్యారేజ్ కూడా కంపెనీ కూడా ప్రొవైడ్ చేశాడు. క్యారేజ్ వద్దామంటే సీట్ కూడా మనం చేయించుకోవచ్చు అండి దీని దగ్గర. ఇక్కడ లెగ్ రూమ్ ఎక్కువ ఉంటుంది, పేలోడ్ ఎక్కువ ఉంటుంది. ఎంత సార్ ఇది పేలోడ్? 200 kgs ఉంటుంది. సో కావాలంటే సీట్ కింద వాడుకోవచ్చు ఇది వెనకాల, మామూలుగా కింద కస్టమర్ చేయించుకోవచ్చు అండి. మనం తెప్పిస్తాం. ఓకే. లేదంటే మామూలుగా లోడర్ కింద ఇస్తారు. ఇది చిన్న టైర్ అయినా కూడా డబుల్ డిస్క్ బ్రేక్ ఇచ్చాడు కంపెనీ కూడా. లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ పవర్ కోసం ఫ్రంట్ బ్యాక్ కూడా డబుల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారండి. ఇప్పుడు దీనికి మనకి ఛార్జింగ్ టైం ఎంత సార్ ఇది? ఇది 120 మైలేజ్ కాబట్టి 5 to 6 hours పడుతుంది. లిథియం అయినా ఇది కూడా బ్యాటరీ? లిథియం అయినా ఒకటే బ్యాటరీ ప్యాక్ ఉంటుంది మోడల్? ఒకటే బ్యాటరీ ప్యాక్ అన్ని బళ్ళు సూటేలా పెడతారండి. ఓకే. వీళ్ళు ఏదైనా సరే పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. 120ది ఎంత ప్రైస్ సార్ ఇప్పుడు? 120 వచ్చేటికి 85,000 అండి. 3 years ఫుల్ వారంటీనా? 2+? ఫుల్ వారంటీ. నాగేందర్, ఇప్పుడు నో లైసెన్స్ లేకపోతే లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్లో కస్టమర్ భయపడేది ఏంటంటే ఈ గ్రాఫిన్ బ్యాటరీస్లో సంవత్సరం లోపే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో. ఒకవేళ మీ బ్యాటరీలు సంవత్సరం లోపే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారా? నేనే రిప్లేస్ చేస్తాను, కంపెనీ కూడా కదండి. ఎందుకంటే లిథియం అయిన అయితే మనం రిపేర్ చేయాలి, కంపల్సరీ కంపెనీ పంపాలని రూల్ ఉంటుంది కాబట్టి కంపెనీ పంపుతాం.
ఈ లోపల స్పేర్ చేస్తాం, ఒకసారి ఇవ్వలే పరిస్థితి వస్తుంది. ఇద్దామన్నా కూడా 40,000 50,000 పెట్టి మేము డీలర్ పర్చేజ్ చేసి ఇవ్వాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అదే గ్రాఫైన్ అడిగి 20,000 లోపు కొనుక్కుంటాం, 5 బ్యాటరీలు వస్తాయి, 5 కస్టమర్కి ఇవ్వచ్చు మనం. అంటే స్పేర్ ఇవ్వగలను నేను. లేదు కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం చెక్ చేసి అది పోయిందంటే అప్రూవల్ తెచ్చుకుని ఆన్ ది స్పాట్ కస్టమర్ చేంజ్ చేసి ఇచ్చేస్తాం. మా దగ్గర ఆల్రెడీ స్పేర్ ఉంటాయండి బ్యాటరీలు ఇప్పుడు కూడా. అంటే జనరల్గా ఈ సెట్లో ఒకటి పోతాం జరుగుతుంది, ఎక్కువ ఒకటే పోతుందండి. ఒకటి పోయినా కూడా 4 డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఆగుతాయి కాబట్టి అందులో ఏది పోయిందో చూసి అది రీప్లేస్ చేసేస్తాం స్పాట్లో మేము. మిగిలిన 4 అలాగ ఉంటాయి, మిగిలిన 4 బాగా పనిచేస్తాయి. ఏది పోయినా కూడా ఒకటి పోయినా 2 పోయినా ఆన్ ది స్పాట్ చెక్ చేసి ఆ కంపెనీ అప్రూవ్ తీసుకుని ఆన్ ది స్పాట్ కస్టమర్ రీప్లేస్ చేస్తాం. అది ఇప్పుడు 50 రిపేరబుల్ కాదు కాబట్టి, ఓకే లిథియం రిపేరబుల్ కాబట్టి వాళ్ళు ఇచ్చే 3 years వారంటీ రిపేర్తో కాబట్టి కంపెనీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇది రిపేరబుల్ కాదు కాబట్టి మనకే ఇస్తారు. అది మీరు నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరులో ఎవరైనా బండి కొంటే ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అయితే మనిషిని పంపిస్తామని చెప్తున్నాను. డోర్ స్టాప్ సర్వీస్ ఇస్తామండి. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నాను, 3-4 years చేస్తాను. మేము ఎవరికి చెప్పుకోలేదు. అది ఇప్పుడు ఈ 3 డిస్టిక్లు ఎక్కడికైనా డోర్ డెలివరీ ఫ్రీగా ఇస్తాం. డెలివరీ ఓకే కస్టమర్కి సేల్. సర్వీస్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది, వీడియో కాల్ చేస్తాం, మేము చెప్తాం. అది అప్పుడు కూడా సాల్వ్ అవ్వకపోతే మా టెక్నీషియన్ వెళ్ళి సాల్వ్ చేసి వస్తారు. మామూలుగా నార్మల్ రిపేర్ అయితే కస్టమర్ షోరూమ్ రావడమే, టైర్ చేంజింగ్ కానీ బ్రేక్ షూలు వేయించుకోవడం కానీ షోరూమ్ రావడం. ఇప్పుడు ఫ్రాంక్లిన్లో మీరు లిథియం మోడల్స్ కూడా ఇస్తున్నారు కదా, 160 అంటున్నారు, 120, 200. ఆ మోడల్స్లో బ్యాటరీకి ఏమైనా ఇష్యూ వస్తే ఎంత టైంలో రిజాల్వ్ చేస్తారు? మన కంపెనీ వాడు 20 days అలా పంపిస్తున్నాం, టైం పడుతుందండి. ఈ లోపల కస్టమర్ స్పేర్ బ్యాటరీ ఇస్తున్నాం. ఇందులో కంప్లైంట్ తక్కువ కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. కంప్లైంట్ ఎక్కువ అయితే మేము ఎక్కువ కంపెనీ ఇవ్వలేదు, మేము ఇవ్వలేము స్పేర్ బ్యాటరీలు. ఓకే కంప్లైంట్ తక్కువ కాబట్టి వాళ్ళు ఇచ్చే కొన్ని బ్యాటరీలు అయినా మాకు రొటేషన్ సరిపోతుంది మాకు. ఓకే వాళ్ళు పంపగానే సర్వీస్ బాగా చేసి పంపుతున్నారు. 15 days 20 daysలో ఇస్తున్నారండి. ఇప్పుడు మీ నో లైసెన్స్ స్కూటర్లకి రిజిస్ట్రేషన్ మోడల్స్కి ఇప్పుడు మీరు అన్ని ఫ్రాంక్లిన్నే కాబట్టి ఇందులో ఫైనాన్స్ సదుపాయం ఏమి ఇస్తున్నారు? బజాజ్ ఫైనాన్స్ ఇస్తున్నారు నో లైసెన్స్కి. రిజిస్ట్రేషన్ వెహికల్కి అయితే శ్రీరామ్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత మినిమం డౌన్ పేమెంట్ ఉంటుంది? బజాజ్ ఫైనాన్స్ 15,000 మినిమం సరిపోతుందండి. 15,000 20,000 మ్యాక్సిమం. ఓకే కస్టమర్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ తీసుకుని బండి స్పాట్ డెలివరీ అండి. రావడం, ఆధార్ కార్డు పాన్ కార్డు ఇస్తే ఆన్ ది స్పాట్ 15 minutesలో ప్రాసెస్ అంతా అయిపోద్ది, డెలివరీ తీసుకెళ్ళిపోతాం. ఈ 3 జిల్లాలు కాకుండా ఎవరైనా కూడా ట్రైన్కి వేస్తారు? ఎక్కడికైనా డెలివరీ ఇవ్వమన్నా కూడా ఇస్తామండి, మీకు ఇబ్బంది ఉండదు. ట్రైన్కి వేస్తాం, ట్రైన్ ఛార్జెస్ బేర్ చేసుకుంటే సరిపోద్ది కస్టమర్. నా ధైర్యం ఏంటంటే ఇప్పుడు దాకా లిథియమైన వెహికల్స్ అమ్మాను, బయటికి సేల్ చేయలేదు. ఎందుకంటే అది కంప్లైంట్ కంపల్సరీగా 1-2 వస్తాయి. వచ్చినప్పుడు కస్టమర్ స్పేర్ ప్రొవైడ్ చేయాలి, అది తీసుకెళ్ళి మా కంపెనీ పంపాలంటే చాలా టైం టేకింగ్ ఎక్కువ పని పడుతుంది మాకు. ఇదైతే కంప్లైంట్ రావడం ధైర్యంతో ఎక్కడికైనా అమ్మగలుగుతున్నాం. అమ్మినా కూడా వాళ్ళకి సర్వీస్ సపోర్ట్ కూడా ఫోన్ ద్వారా గాను ఆ లోకల్ మెకానిక్తో వెళ్తే వాళ్ళు గైడ్ చేయడం మేము అలా చేస్తాం అన్నమాట. చివరిగా శివనాగ మోటార్స్ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ అన్నది, ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి? అది భీమవరం కానీ, చేబ్రోలు కానీ, తాడేపల్లిగూడెం కానీ, ఏలూరులో కానీ ఎందుకు మీ దగ్గర స్కూటర్ కొనాలి? మేము ఆల్రెడీ 15 సంవత్సరాలు బట్టి మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్స్ కానీ ఆ ఫీల్డ్లో ఉన్నామండి. సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్తున్నాం ఎప్పుడు వెళ్ళినా కూడా. మేము సర్వీసు ఉంటేనే సేల్ ఉంటుందని లెక్క మాకు. మా జిల్లాలో నలుమూలలో 4 షోరూమ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎటు ఫోన్ వచ్చినా కూడా ఆ బ్రాంచ్ నుంచి ఆ టెక్నీషియన్ వెళ్తాడు. మేము ఎక్కడి నుంచి పంపాలి లేదు ప్రతి పాయింట్ కూడా. నా దగ్గర 9 members టెక్నీషియన్స్ ఉన్నారు. సో నాకు ఆ ఇబ్బంది లేదు. సర్వీస్ అన్నమాట ప్రకారం నేను నిలబెట్టుకుంటాను, అలాగే చేస్తామండి. స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తాను. అలాగే ఆల్రెడీ 10 lakhs స్పేర్స్ ఉన్నాయి మా దగ్గర. ఓకే స్పేర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆ ఇబ్బంది ఏం లేదండి. నేను అందులో అంత కాన్ఫిడెంట్గా ఆన్లైన్లో చెప్పడానికి కారణం అదండి. ఇప్పుడు మీకు లెడ్ యాసిడ్ మీద ఎంత వారంటీ, లిథియంకి ఎంత వారంటీ ఇస్తున్నారు? లెడ్ యాసిడ్ గ్రాఫైన్ అయితే 1 year వారంటీ ఇస్తున్నామండి బ్యాటరీకి. లిథియం అయితే డిపెండింగ్ ఆన్ బ్యాటరీ అండి. 2+1 ఉన్నాయి కొన్ని, 3 years ఉన్నాయి కొన్ని. ఓకే చూసారు కదండి, మన తాడేపల్లిగూడెంలోని శివనాగ మోటార్ షోరూంలో ఏమేమి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి మనం అన్నీ చూసాం. వీళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ రేట్ చూస్తే 56,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నారు. ఇది 60 volts 38 Ahతో 1.8 kWh బ్యాటరీ ప్యాక్, 5 బ్యాటరీ ప్యాక్స్తో 70 kilometers కన్ఫర్మ్గా సింగిల్ రైడర్తో లోయెస్ట్ స్పీడ్లో వెళ్తే కనుక ఆ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఇది స్టార్టింగ్ రేట్ నుంచి. అలానే వీళ్ళు హైయెస్ట్ వచ్చి కోరో అనే ఒక మోడల్ ఉంది, ఇది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో ఇస్తున్నారు. ఇది వచ్చి 200 kilometers వరకు రేంజ్ ఇస్తున్నారు. అది ఇందులో 2 బ్యాటరీలు ఉంటున్నాయి. 2 బ్యాటరీలని ఛార్జ్ చేసుకుంటే కనుక 200 kilometers మైలేజ్ అని ఇస్తున్నారు. దానికి వచ్చి 3 years వారంటీ ఇస్తున్నారు. అదే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఇస్తున్న 56,000 రూపాయల స్కూటర్ పవర్ ప్లస్ మోడల్ అయితే సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఛార్జర్కి, బ్యాటరీ ప్యాక్కి, అలానే మనకి మోటార్కి కూడా వీళ్ళు సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. లిథియం స్కూటర్కి అయితే 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్కి
సంవత్సరం పాటు మోటార్కి, అలానే ఛార్జర్కి ఏమో సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి శివనాగా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం, డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.